హనుమాన్ అష్టసిద్ధులు నవనిధుల దాత. దీన్ని హనుమాన్ చాలీసాలో చదివే ఉంటాం. దానిలో మొదటిది అనిమ. శరీర ఆకారాన్ని పరమాణు అంత చిన్నగా చేయగలరు. హనుమాన్ సముద్రం దాటిన తర్వాత తన శరీరాన్ని చిన్నగా చేసి లంకలోకి ప్రవేశించారు. రెండవది మహిమ. శరీర ఆకారాన్ని పెద్దగా చేయగలరు. లంకను చేరుకోవడానికి సముద్రం దాటిన తర్వాత హనుమాన్ సురస అనే రాక్షసుని చంపడానికి ఈ సిద్ధిని ఉపయోగించారు. మూడవది గరిమ. శరీర బరువుని ఎంతైనా పెంచవచ్చు. మహాభారతంలోని భీముడు గర్వాన్ని పోగొట్టడానికి హనుమాన్ వాడతారు. నాలుగవది లగిమ. శరీర బరువును గాలి కన్నా తక్కువగా చేయవచ్చు. దీన్ని ఉపయోగించి హనుమాన్ సముద్రం మీద ఎగరగలిగారు. ఐదవది ప్రాప్తి. దేనినైనా పొందగలరు. ఆరవది ప్రాకామ్య. ఎక్కడికైనా వెళ్ళగలరు. అందుకే హనుమాన్ పాతాళ లోకానికి సముద్రంలోకి వెళ్లి జీవించగలిగారు. ఏడవది ఇసిత్వ. ఈ శక్తితో పంచభూతాలను అదుపు చేయగలరు. ఎనిమిదవది వసిత్వ. ఈ శక్తితో ఇతరుల మనసును తెలుసుకోవడమే కాకుండా అదుపు చేయగలరు. జై హనుమాన్.